అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. తాగుబోతులకు ఎటొచ్చినా పెద్ద కష్టమే అవుతుంది. వాళ్ళంటే ఇరువే లేకుండా పోతుంది అందరికీ. ఏమైనా ముందుగాలు వైన్సే బంద్ పెట్టిస్తున్నారు. తాగుబోతోళ్ళు ఈ ముచ్చట మీకోసమే మళ్ళీ చెప్పలేదు అనుకుర్రి. వైన్స్ షాపుల గురించి ఒక ఇంపార్టెంట్ ముచ్చట చెప్తానమని షేర్ కొట్టుకోర్రి అందరికీ. ఉరుమురుమి మంగళం మీద పడ్డట్టు ఏమైనా వైన్స్ మీదనే పడతారు ఆఫీసర్లు. సోమవారం నాడు ఎమ్మెల్సీ ఓట్లున్నాయి కదా, దానికోసం అని ఇవాళకేంచి సోమవారం మాపటించి 4 గొట్టేదాకా వైన్ షాపులకు తాళం పెట్టమని ఆర్డర్ వేసింది ఎలక్షన్ సంఘం. మళ్ళీ సోమవారం ఓట్లయినాక కుల్ల పెట్టుకోవచ్చు. అట్లనే మళ్ళీ జూన్ 4 తారీఖు నాడు ఎలక్షన్ రిజల్ట్ ఉన్నది కదా, ఆనాడు కూడా మళ్ళీ వైన్స్ బార్లు బంద్ ఉండబోతున్నాయి. ఏందో ఇప్పటికే పండుగలు వచ్చిన పబ్బం వచ్చినా మొదలు వైన్స్నే బంద్ పెట్టిస్తారు. ఇప్పుడు ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఓట్లు రిజల్ట్ ఉన్నాయని కూడా వైన్స్లనే బంద్ పెట్టిస్తుర్రు. తాగుబోతులంటే గంత భయం ఉన్నట్టున్నది. అయినా శాదస్తం కాకపోతే ఓట్లప్పుడు గిట్లా బంద్ పెడతారని తెలిసే ఒక్కొక్కరు స్టాక్ తెచ్చుకొని ఇంటలో పెట్టుకుంటారు. అయినా ఓట్లప్పుడు మందే వలన వైన్సుల్లో పోయి కొనుక తాగుతారా? లీడర్లు వంచే మందు తాగి వంటారు కానీ ఎన్నడ అప్డేట్ అవుతారో ఏమో ఇల్లు.